ప్రతి ఉదయమున కృపగల దేవుడు మనకు అనుగ్రహించే కృపావార్తను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేటి వాగ్దానంగా తీసుకున్న వచనము యాకోబు పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. జీవకిరీటము అనుగ్రహిస్తాను, నిత్య జీవానికి వారసులుగా చేస్తాను, పరలోక పట్టణంలో మీకు స్థానం ఉంది, జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. ఎంత గొప్ప ధన్యత! ఈ ధన్యత కలిగిన మాటలు మనం చూస్తున్నప్పుడు ప్రభు ఒక చిన్న మాట చెప్పాడు ముందు. ఏంటి? మీరు సహించగలిగితే. శోధనలు వస్తూ ఉంటాయి ఈ లోకంలో. ఈరోజు కూడా ఈ ఉదయకాలం ఎంతమంది శోధనలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, కష్టంలో ఉండి వాక్యం వింటున్నారు. మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. తప్పక మీకు జయం ఇవ్వాలని కోరుతున్నాడు దేవుడు. మీరు జయించడానికి కూడా ప్రయత్నం చేయండి. నేను ఓడిపోతాను, నా జీవితం ఇంతే, ఈ శోధనలో పడ్డాను, శోధనలో నేను సతమతం అయిపోతున్నాను, శ్రమలు కష్టాలైనటువంటి ఈ సముద్ర కిరటాల్లో కొట్లాడుతూ ఉన్నాను అన్నటువంటి ఆలోచన కలిగిన వారందరూ కూడా ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. ఆ దేవుడు నన్ను జయించమంటున్నాడు. జయించే శక్తిని కూడా నాకు దయచేస్తాడు. ఈ వీధిలో, ఈ ఉద్యోగ స్థలంలో, ఈ వ్యాపారంలో, మీ యొక్క చదువులో కావచ్చు, మీ అనుదిన దైనందిన జీవితంలో ఎటువంటి శోధనలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా వాటిని జయించగలరు అని మీరు నమ్మండి. ఇప్పుడు చాలా శ్రమలు, కష్టాలు, ఇబ్బందుల్లో మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్లయితే మీకు దేవుడు వీటి తర్వాత ఒక మహిమను ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలోకి, మీ ఇంట్లోనికి, మీ గృహంలోనికి, మీ సేవా పరిచర్లోనికి దేవుడు ఒక మహోన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. అంతేకాదు, ఈ లోకాన్ని విడిచాక దేవుడు మనకి ఇవ్వబోయే మహిమ అద్భుతమైంది. అనేక దూతల మధ్యలో మీ పేరు పిలిచి మిమ్మల్ని ప్రత్యేకపరిచి ఇలా రా నా కుమారుడు అని పిలిస్తే దూతలందరూ చూస్తుండగా, పరిశుద్ధులందరూ చూస్తుండగా ప్రభు తానే తన చేతులతో జీవకిరీటాన్ని మీ తలపై పెట్టినప్పుడు కలిగే ఆనందం ఇంత అంత కాదు. ఈ రోజు నువ్వు పడే శ్రమలు, ఆ రోజు నువ్వు ఎదుర్కోబోయేటువంటి, నువ్వు పొందబోయే ఆశీర్వాదాల ముందు ఇవన్నీ ఎనదగినవి కావు. కాబట్టి మంచి రోజులు మీరు చూడాలంటే ఇప్పుడు శోధన జయించండి. ఇప్పుడు మీకు ఎదురైన శోధన చూసి భయపడకండి, తప్పక జయిస్తారు. ఒక సహోదరి ఏడుస్తూ పాస్టర్ గారి దగ్గర అడిగింది, అయ్యా కుటుంబంతో వచ్చారు పాస్టర్ గారు, మాకు పెద్ద సమస్య వచ్చింది, భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఈ సమస్యను మేము జయించలేము అని గుండె బాదుకుంటున్నాడు. ఆయన ధైర్యంగా ఉండండి, కృంగిపోకండి, మీరు జయిస్తారు కదా, నా మాట వినండి అంటే, ఇంకెక్కడ జయిస్తామండి, ఇంత పెద్ద సమస్య, చాలా ఘోరమైన పరిస్థితిలో పడిపోయాం, ఇందులోనే మేము బయటపడలేము, ఇక మా జీవితాలు అయిపోయాయి అని ఏడుస్తుంటే ఒక మాట చెప్తాను. దేవుడు మీకు జయమిస్తాడా లేదా అంటే మాకు తెలియదండి, జయమిస్తాడో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. అయితే ఒక పని చేయండి, ఈ శోధనలో దేవుడు మీకు జయమిస్తాడో లేదో నేను చెప్తాను, వెంటనే చెప్తాను. మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళండి. ఆ ఇంటికి వెళ్ళి మీ బాబు పాపను కూర్చోబెట్టి, మీకు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని శోధనలు వచ్చాయి, ఎన్ని జయించారో మీకు తెలిసిన వాటిని రాయండి. మర్చిపోతే మీ బాబుని అడగండి, కుమార్తెను అడగండి, ఎందుకంటే ఇంట్లో చాలా సమస్యలు ఎదుర్కొని ఉంటారుగా, అవన్నీ జయిస్తూ వచ్చారుగా, అవన్నీ రాసి. గత 15 సంవత్సరాలుగా మీరు ప్రభుతో ఉన్నానని చెప్పారు. 15 సంవత్సరాల్లో మీకు వచ్చిన అన్ని సమస్యలు రాసుకున్నాండి. మీ గత జీవితంలో ఏం చేశారు రాసుకున్నామంటే ఇంటికి వెళ్ళి త్వరగా అన్నీ రాసుకున్నారు. ఈ ప్రస్తుతం ఉన్న ఈ సమస్యను మనం జయిస్తామో లేదా అని చెప్తారట. మొత్తం రాశారు. రాస్తూ రాగా ఫలానా సమస్య వచ్చింది, దానిలో జయమిచ్చాడు. ఫలానా ప్రాబ్లం ఆ రోజు వచ్చింది, దానిలో జయమిచ్చాడు. 1988లో ఫలానా శోధన ఎదుర్కొన్నాం, దానిలో దేవుడు జయమిచ్చాడు. 91లో ఆ సమస్యను కూడా జయించాం. 95లో అది కూడా జయించాం, దేవుడు జయమిచ్చాడు. 97లో వచ్చిన శోధన, దాన్ని కూడా మనం జయించగలిగాం. మరి 99లో వచ్చిన శోధన, దాన్ని కూడా జయించగలిగాం. 2005లో, 2007లో, 2010లో, 2014లో రాసుకున్న తర్వాత వాళ్ళు రాలేదు పాస్టర్ గారి దగ్గరికి. దైవజనుడే ఫోన్ చేశాడు, ఏంటి బ్రదర్ శోధన జయించారా లేదా, జయించడానికి నన్ను అడుగుదానికి వస్తాన్నారు కదా, 15 సంవత్సరాలుగా దేవుడు చేసిన మేలు ఏంటో రాసుకుని రమ్మన్నాను, ఏం జరిగిందంటే మాకు జయమిస్తాడు నమ్మకం వచ్చిందండి అన్నారంటే. ఏంటా నమ్మకం అని అడిగాడు. ఎన్నో శోధనలో జయమిచ్చిన దేవుడు ఈ సమస్యలో కూడా మాకు జయమిస్తాడు నమ్ముచడం, ఇది పెద్ద సమస్య ఏం కాదు పాస్టర్ గారు, డోంట్ వరీ అన్నారంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గత కాలంలో దేవుడు చేసిన మేలును ధ్యానించినప్పుడు నీకు ధైర్యం వస్తుంది, విశ్వాసం పెరుగుతుంది. గతించిన కాలంలో ఎన్నో మేలు దేవుడు చేశాడు, ఎన్నో ప్రమాదాలను తప్పించాడు, ఎన్నో శోధనలను మీరు తప్పించబడ్డారు, మరణాపాయములను తప్పించబడ్డారు, భయంకరమైన వ్యాధి రోగాలను తప్పించబడ్డారు. వీటన్నిటిని గమనించినప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? దేవుడు మాకు జయమిస్తూ వచ్చాడు. కాబట్టి ఇన్ని విషయాల్లో జయమిచ్చిన దేవుడు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ శోధనలో కూడా మీకు ఏమిస్తాడు? జయమిస్తాడు. నమ్ముచున్నాను,
నా దేవుడు నాకు తప్పక జయమిస్తాడు, శోధన కాలం నన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన నన్ను విడివాడు ఎడబాయుడు. ఆయన ఇచ్చిన వాగ్దానం, నువ్వు జలముల్లో పడి దాటి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్య నడుచున్నప్పుడు అవి నిన్నో కాల్చవు. అంటే అటు భయంకరమైన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు గుండా మీరు వెళ్ళినా అవి మీ మీద పొర్లి పారవు. మీ చుట్టూ ఉంటాయేమో కానీ అది మీ మీదకు రాకుండా నేను ఆపుతాను, వాటిలో జయమిస్తాను. అగ్ని మధ్య నడుచున్నప్పుడు నువ్వు కాలిపోవు. అంటే అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి శోధన గుండా మీరు ఇప్పుడు వెళ్తున్నారా? ఈ అగ్ని లాంటి శోధన మిమ్మల్ని ఏం చేయలేదు, మిమ్మల్ని బూడిద చేస్తున్నాను అనుకోకండి. ఒక కీర్తన పాడుకుందాం. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్. మన మూడింటిని జయించాలి. మొదటిగా శరీరాన్ని జయించండి. మన ఆత్మీయ యాత్రకు విరోధంగా పోరాడేది ఎవరో తెలుసా? మీ శరీరమే. కాబట్టి ఈ శరీరంలో, ఈ దేహంలో జీవిస్తున్న మనము ఎప్పటికప్పుడు మన మనస్సును, మన ఆలోచనలు, మన శరీరాన్ని దేవుని తట్టు, దేవుని వాక్యం తట్టు త్రిప్పుతూ ప్రార్థన దానికి నేర్పాలి. రెండవదిగా లోకాన్ని జయించమన్నాడు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడ్డమం, దీన్ని కూడా మీరు జయించగలరు. మూడవదిగా సాతానుడు అనేక విధాలుగా మోషే గారిని ఇబ్బంది పెట్టాడు, కానీ మోషే జయించాడు. యెహోషువని ఇబ్బంది పెట్టాడు, యెహోషువ కూడా జయించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని కూడా విడిచిపెట్టలా, శోధనలు తీసుకొచ్చాడు, ప్రభు అన్నింటినీ జయించాడు. కనుక ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను ఈ లోకమును జయించున్నాను, మీకును జయమిస్తాన్నాడు. ఈ శ్రమల్లో నుండి, కష్టాల నుండి విడిపించి నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుంటాడు, నేను నమ్ముచున్నాను, నా దేవుడు మాట తప్పనివాడు అన్నవారు మీ చేతిని పైకెత్తగలరా? ఆయన అబద్ధం మాట జాలనివాడు, మాట తప్పనివాడు. లెట్స్ ప్రే. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని బట్టి నీ నామములో ప్రార్థన చేస్తున్నాం. జయించు వానికి జీవకిరీటం ఇస్తున్నావు ప్రభా. మూడింటిని మేము జయించాల్సి ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకయాత్రలో మేము యాత్రికులము, పరదేశులము, ఒకరోజు నీ రాజ్యంలో మేము చేరాలి. అయితే మా శరీరాశలు మాకు విరోధంగా పోరాడతాయని, ఆత్మీయ జీవితం ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగుతూ ఉంటుందని, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించేవారుగా ఉండకూడదని, మొదట దేవుడు, దేవుని వాక్యము అని తెలుసుకుని ముందుకు వెళ్ళే కృపనివ్వండి. శరీరాన్ని జయించుటకు, శరీర కోరికలను జయించుటకు శక్తినివ్వండి. శరీరంలో అనారోగ్యాల నుండి విడిపించండి. వ్యాధి రోగాలతో బాధపడుతున్న వారు, ఎటువంటి వ్యాధి రోగ బలహీనతతో వారు బాధపడుతున్న వారికి ఇప్పుడే విడుదల ఇవ్వండి. ఆయన పాప సంబంధమైన బాధ, బలహీనత ఉన్న వారికి విడుదల ఇవ్వండి. దుర్వ్యసనాల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. జయించగలను అనే ధైర్యం అందరికీ దయచేయండి. నన్ను బలపరచువని సమస్తము చేయగలన ధైర్యము ఈ ఉదయకాలం వీరిలోకి వచ్చునుగాక. జయించు వానికి జీవకిరీటం ఇస్తాన్నావు. యేసు నామములో సాతానుని, వారి సైన్యాన్ని జయించే శక్తిని మాకు ఇచ్చారు. దాన్ని మేము వాడుకునే కృపనివ్వండి. సాతాను చూసి భయపడేవారుగా కాకుండా వారిని మేము జయించగలము అన్న ధైర్యం వారికి దయచేయండి. మీరు మాకు జయమిస్తున్నారు, మేము జయించబోతున్నాం. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా
దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు, మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఆమేన్.